రాజకీయ నాయకుడు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధికి సహకరించాలి. ప్రజలు మేలు కోరే ఏ నాయకుడైనా ఇదే చేస్తాడు. కానీ పచ్చ పార్టీలోని కొందరు కురిచబుద్ధులున్న నేతలు మాత్రం అభివృద్ధి పనులు అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ఓ టీడీపీ నాయకుడు చేస్తున్న అరాచక చేష్టలతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. ఇంతకీ ఆ పచ్చ పార్టీ నాయకుడు ఎవరు చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు. గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన జేసీ బ్రదర్స్ లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి అంతకుముందు తాను ఎమ్మెల్యేగా పనిచేస్తున్న తాడిపత్రికే మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరి ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి కేతిరెడ్డి పలు పనులు ప్రారంభించారు. తాడిపత్రి పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్కూళ్లు, కాలేజీలో కాంపౌండ్ వాల్స్ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. 800 మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు సహకరించాల్సిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులను భయభ్రాంతులకు గురిచేసి అభివృద్ధి పనులు పూర్తి కాకుండా అడ్డుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అర్బన్ హెల్త్ సెంటర్, కాలేజీ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగకుండా కోర్టుల నుంచి స్టే కూడా తెచ్చారు. మరోవైపు పోలీసులు, అధికారులను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. బ్లాక్మెయిల్ చేయడం, ఆ తర్వాత బెదిరింపులకు గురి చేయడం, అప్పటికీ దిగి రాకపోతే కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేసి ఒత్తిడికి గురి చేయడం జేసీ ప్రభాకర్ రెడ్డికి అలవాటుగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిపై తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పాలనలో దౌర్జన్యాలు చేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి విఘాతం కలిగేలా వ్యవహరించడం కరెక్ట్ కాదని జనం దుమ్మెత్తిపోతున్నారు. జేసీకి వచ్చే ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పాలని తాడిపత్రి వాసులు సమాయత్తమవుతున్నారు.